శనివారం అయ్యవారికి ఇష్టమైనవి, లక్ష్మీనారాయణులకు ఇష్టమైన ముగ్గులైతే వేసుకుంటాను. అది వీడియోస్ చూసే వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఇలా సులువుగా ఉంటాయండి నా పూజలన్నీ. ఇంకా ప్రతిరోజు ఐశ్వర్య దీపాన్ని పెడితే మంచిదని చెప్పారు కదా, ఇందులో కూడా చాలా ఆలోచించుకొని ఇది ఎలాగ పెట్టాలి, ఈ ఐశ్వర్య దీపాన్ని పెడితే ఏం జరుగుతుంది ఎలాగని ప్రతిదీ ఒక డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాతనే చేస్తాను. అది కూడా నేను చేయగలనా లేదా, సో వీలవుతుందా లేదా అన్నవే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎక్కువగా అభిషేకము, అర్చన, కుంకుమార్చన, పువ్వులతో అర్చన, అష్టోత్తర నామాలు, తర్వాత వీలైతే సహస్రనామాలు ఇలాగ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అందులో సులువైన మార్గాలు వెనుకుంటూ ఉంటాము. మన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో బిజీ లైఫ్ ఉంటుంది. ఆ బిజీ లైఫ్లో కూడా సో చేసుకునే పూజలు ప్రశాంతతనివ్వాలి, ఇంటికి శుభాన్ని చేకూర్చాలి అని అనుకున్నప్పుడు సో ఇలాగ ప్రశాంతంగా చేసుకోవాలి. సో చూసారు కదా, అంత చక్కగా అలంకరణ చేసిన పువ్వులతో అలంకరణ చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులతో అర్చన చేసుకుంటాను. ఒక్కొక్క పువ్వుని అర్చన చేసుకుంటూ ఇలాగ అమ్మవారి నామాలను పఠిస్తూ